గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ గురించి తెలుసుకుందాము. వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబిక గారు ఉన్నారు. మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. పైల్స్ గురించి చెప్పండి. అసలు పైల్స్కి రావడానికి రీజన్స్ ఏంటి, అలాగే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ పైల్స్ విషయం అంటే మన వాడుక భాషలో చూసుకున్నట్టయితే ఆర్షమురలు అని చెప్తూ ఉంటాము, అలాగే హెమోరాయిడ్స్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ పైల్స్ రావడానికి ముఖ్య కారణం కనుక చూసుకున్నట్టయితే అక్కడ క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే మల విసర్జన అనేది ప్రాపర్గా జరగకపోవడము, హార్డ్ స్టూల్స్ ఉండడము, ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే వేరియస్ మెడికల్ కండిషన్స్ దీంట్లో అకంపెనీ అవుతుంటాయి. లైక్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కానివ్వండి, అల్సరేటివ్ కొలైటిస్ కానివ్వండి, ఇలా వేరియస్ కండిషన్స్తో ఇంటర్లింక్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ రీజన్ చూసుకున్నట్టయితే వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండడము అండ్ ఎక్కువగా ఆయిలీ ఫుడ్ కానివ్వండి, స్పైసీ మసాలా ఇలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా అక్కడ పైల్స్కి దారి తీయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ పైల్స్లో మనకు ఏంటంటే అక్కడ యానల్ రీజన్ అంటే మలద్వారంలో ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అది వాపుకు గురవ్వడం ద్వారా మల విసర్జన అనేది పూర్తిగా అవ్వకపోగా అక్కడ ఇంటర్నల్గా ఏంటంటే పెయిన్ కానివ్వండి అండ్ ఇనీషియల్ స్టేజెస్లో బ్లీడింగ్ అంటే ఫ్రెష్ బ్లడ్ కనిపించడము, అలాగే రెక్టల్ పెయిన్ అనేది సివియర్గా ఉండడము అండ్ యానల్ ఇచ్చింగ్ అంటూ ఉంటారు, దురద ఎక్కువగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో పైల్స్లో మనకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ చూస్తాము. సో పైల్స్లో దాంట్లో కూడా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్లో చూసుకుంటే గ్రేడ్స్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది సమ్మర్ సీజన్ ప్లస్ పెళ్లిళ్ళ సీజన్ కూడా. సో స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ తినడం ఎక్కువగా ఉంటుంది, ప్లస్ సమ్మర్లో డీహైడ్రేషన్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ సీజన్లో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇక్కడ ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ పేషెంట్స్ కాకపోయినప్పటికీ కూడా ఫుడ్ రెస్ట్రిక్షన్స్లో ప్రాపర్ డైట్, ఫైబర్ ఇంటేక్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ అడిక్వేట్గా అంటే సరైన మోతాదులో కన్జ్యూమ్ చేస్తూ ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి ఇలా స్పైసీ ఆయిలీ ఫుడ్ ఏదైతే ఉంటుందో దానికి కొద్దిగా దూరంగా ఉంటూ అట్లీస్ట్ పర్ డే 3 to 4 లీటర్స్ మనకున్న ఈ రోజుల్లో ఉన్న టెంపరేచర్స్కి అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ కన్జంప్షన్ అనేది మినిమం తాగాల్సి ఉంటుంది. దీంతో మనకు అట్లీస్ట్ ఆ మోషన్లో కన్సిస్టెన్సీ అనేది హార్డ్గా అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మలం అనేది టైట్గా రావడం జరుగుతుందో ఈ పైల్స్ పేషెంట్స్లో ఇంకా ఎక్కువ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ పైల్స్లో మనకు ఇనిషియల్ స్టేజెస్లో ఫ్రెష్ బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గ్రేడ్స్ కనుక డివైడ్ అయినట్టంటే 4th గ్రేడ్ పేషెంట్స్లో మాత్రం ఈ కండిషన్ చాలా తీవ్రంగా అనిపిస్తూ ఉంటుంది. లైక్ ఓవర్గా బ్లీడింగ్ అవ్వడము, రెక్టల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం, రెక్టల్ మాస్ అనేది ప్రొలాప్స్ అయిపోవడం, పూర్తిగా ఆ ఇంటర్నల్ మాస్ ఏదైతే హెమోరాయిడ్స్ పాలిప్స్ లాగా అది బయటికి వచ్చేసేయడము, అది లోపలికి వెళ్ళకపోగా అది బయటనే ఉండిపోయి కూర్చోవడం, నిల్చోవడం, ఇదంతా కూడా అసౌకర్యంగా అనిపించడం. ముఖ్యంగా 3rd and 4th గ్రేడ్ పేషెంట్స్ మాత్రం చాలా అడిక్వేట్ కేర్ అనేది తీసుకోవాలి. దాంతోపాటు యానల్ హైజీన్ కూడా మెయింటైన్ చేసుకుంటే ఈ సమ్మర్లో ఉన్న వేడికి కానివ్వండి, దాంతోపాటు డీహైడ్రేషన్ కానివ్వండి గురవ్వకుండా మెయింటైన్ చేసుకున్నట్టు బాగుంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు అదే ఫైల్స్ మేడం, అది మోషన్స్ వెళ్ళినప్పుడు ఓకే మామూలుగా పిలికల్ లాగా బయటకు వస్తాయి మేడం, ఓన్లీ సమ్మర్ లోనే బయటకు వస్తాయి మేడం. ఓకే ఓకే ఎంత కాలం నుంచి ఉందండి ఈ సమస్య మీకు? 6-7 years నుంచి ఉంది మేడం. 6-7 years నుంచి ఉంది. బ్లీడింగ్ ఏమైనా కనిపిస్తూ ఉంటుందండి? బ్లీడింగ్ అంటే అది ఓన్లీ సమ్మర్ లో చికెన్ అది తీసుకున్నప్పుడు వస్తుంది మేడం, మామూలుగా అప్పుడైతే ఏముండదు. ఓకే, మల విసర్జన ఎలా ఉంటుందండి? మల విసర్జన అంటే 2-3 days అట్లా వస్తుంది. 2-3 daysకి ఒకసారి పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫైన్ అండి. ఓకే, ఇది వరకు ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారండి? సర్జరీ అంటే దానికి భయం పడి. ఓకే ఓకే ఫైన్ అండి. ఓకే, ఈ రెక్టల్ మాస్ అనేది బయటనే ఉండిపోతుందా అండి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందా? ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతుంది మేడం, అప్పుడు పెయిన్ ఏం రావట్లేదు. పిలికలు ఇట్లా సన్నగా పిలికలు మాదిరిగా వస్తున్నాయి. అప్పుడు అది బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా పెయిన్ అవుతుంది. ఓకే ఓకే ఫైన్ అండి. ఇప్పుడు మీకు ఏంటంటే పైల్స్లో మీకు పిలక మాదిరిగా బయటికి వచ్చేసేసి మోషన్ కూడా ఆల్టర్నేట్ అంటే 2 daysకి ఒకసారి పాస్ చేయాల్సిన సిచ్యువేషన్ గత 7-8 సంవత్సరాలుగా మీరు సఫర్ అవుతున్నారు. ఇందులో సర్జరీ చేసినప్పటికీ కూడా మళ్ళీ అది బయటికి వచ్చే టెండెన్సీ అనేది ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మీకు ఇమీడియట్ రిలీఫ్ అనేది ఉండాలి. బికాస్ సమ్మర్లో ఈ సమస్య అనేది
చాలా తీవ్రంగా బాధ పెడుతుంది. దాంతోపాటు మల విసర్జన ఎప్పుడైతే నార్మల్ కన్సిస్టెన్సీకి మెయింటైన్ అవుతుందో అప్పుడు మనకు పెయిన్ కానివ్వండి, ఈ బయట ఉండే పిలకలు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా నొప్పి అండ్ అసౌకర్యంగా అనిపించడం, దురద ఇదేదైతే ఉందో ఇవన్నీ కూడా మెడికేషన్తోని నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత ఆ రెక్టల్ మాస్ బయటికి వచ్చింది కూడా నెమ్మదిగా సైజ్ కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంటుందండి. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. సో డాక్టర్, లేడీస్లో చూసుకుంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం ఇప్పుడు పైల్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందువల్ల అంటారు? సో ఇక్కడ ఫీమేల్స్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, క్యారియింగ్ టైంలో, జెస్టేషనల్ టైంలో అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ డెలివరీ పేషెంట్స్లో ఏంటంటే బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో పెరిగే వెయిట్, దట్ ఈస్ నార్మల్ వెయిట్ మోర్ దెన్ 8 to 10 kgs వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతారు. ఈ ప్రెషర్ వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ ఈ రెక్టమ్ పైన ప్రెషర్ అనేది పడుతుంది. ఇది పడడం కారణంగా మోషన్ అనేది కాన్స్టిపేషన్కి గురి తీయడం, అది నెమ్మదిగా పైల్స్లోకి, అంటే ఇనీషియల్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో అంటే ఫేజరీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కత్తికోత లాంటి పగుళ్ళు, యానల్ రీజన్ చుట్టూ కూడా కత్తికోత లాంటి పగుళ్ళు అనేవి ఏర్పడిపోయి ఇది అసౌకర్యంగా తీవ్రంగా అనిపించడము, మోషన్ నార్మల్గా రాకపోవడం, బ్లీడింగ్ కనిపించడము, ఇలాంటివన్నీ యానల్ ఇచ్చింగ్ అనేది ఉండడం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనం ప్రాపర్ డైట్ అనేది వాటర్ ఇంటేక్ కనుక ఇంక్రీజ్ చేసినట్టయితే నార్మల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, తిరుపతి నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 క్రాంతి గారు. హలో హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో మేడం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఏం లేదు, నాకు కొద్దిగా లాస్ట్ 1 year నుంచి చిన్న డాట్ లాగా ఉంది, ఒక లైన్ మాదిరిగా వస్తుంది. ఓకే, హలో చెప్పండి సార్. హలో, అది టాయిలెట్ తిన్నప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉంది, దాని వల్ల ప్రాబ్లం ఉందండి. ఓకే, అందులో పస్ ఫామ్ అవ్వడం కానీ యాబ్సెస్ లాగా సెగడ్డ లాగా ఏమైనా మారుతుందండి? కాల్ కట్ అయిందండి. ఓకే, సో పైల్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? లేడీస్ ముఖ్యంగా ఇందాక చెప్పారు డెలివరీ టైం ఇప్పుడు ఎక్కువ వస్తుందనేసి, సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? తప్పకుండా అండి. ఇక్కడ ఎప్పుడైతే ప్రివెంటివ్ మెజర్స్ కనుక తీసుకోకుండా జాగ్రత్తలు పాటించకపోతే ఇది ఫర్దర్గా లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో మళ్ళీ రిలాప్స్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ అనేది నార్మల్ కన్సిస్టెన్సీకి తీసుకొని వచ్చి ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక ఉన్నట్టయితే ఆ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే ఫర్దర్గా అది ఫర్దర్ గ్రేడ్స్లోకి వెళ్లకుండా ఉండడానికి స్టాప్ చేయొచ్చు. సో ఫిస్టులా గురించి చెప్పండి, ఫిస్టులా ఎందువల్ల వస్తుంది, ప్లస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ ఇది ఫిస్టులా గురించి మనం చూసుకున్నట్టయితే ఇది ఎక్స్టర్నల్ పైల్స్ కిందకి తీస్తామన్నమాట. ఈ ఫిస్టులాలో మలద్వారం చుట్టుపక్కల ఎటువైపు అయినా కానివ్వండి చిన్న వేడి కురుపులాగా సెగడ్డ మాదిరి ఫామ్ అవుతుంది. ఈ యాబ్సెస్ అనేది ఇది ఫామ్ అయిపోయి నెమ్మదిగా అందులో పసి డిశ్చార్జెస్ అండ్ యాబ్సెస్కి గురి తీస్తుంది. ఇలా ఇది పసి డిశ్చార్జెస్ ఫామ్ అయిపోయి మల విసర్జన జరిగేటప్పుడు బ్లీడింగ్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కాకపోతే ఇది ఏదైతే ఉందో ఈ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నల్గా కొన్ని కండిషన్స్లో ఏంటంటే అది లోపల ఇంటెస్టైన్స్ వరకు కూడా, స్మాల్ ఇంటెస్టైన్ వరకు కూడా దీన్ని దారి అనేది ఏర్పరచుకుంటుంది. ఇలా ఏర్పరచుకోవడం కారణంగా రికరెంట్గా అందులో పస్ ఫామ్ అవ్వడము, పగిలిపోవడము, తీవ్రమైన నొప్పి ఉండడం, బ్లీడింగ్ కనిపించడం, హీలింగ్ అయిపోవడం, మళ్ళీ రిలాప్స్ అయిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనకి ఏమవుతుందంటే ఈ ఓపెనింగ్ అనేది ఇంకొక వైపు కూడా ఓపెన్ అయిపోయి మల్టిపుల్ గా ఫామ్ అయిపోవడము, ఫీవర్ విత్ చిల్స్ కనిపించడం, జ్వరంతో కూడుకున్న నొప్పులు ఉండడము, యానల్ ఇచ్చింగ్ ఎక్కువగా ఉండడం, బికాజ్ అక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది, మళ్ళీ రిలాప్స్ అవుతుంది. సో దీని కారణంగా ఏంటంటే ఇది చాలా క్రానిక్ కండిషన్, ఎన్ని టైమ్స్ ఇది డ్రైనేజ్ చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఇది ముఖ్యంగా ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి, కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో కానివ్వండి, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి అదర్ మెడికల్ కండిషన్స్ లైక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ కానివ్వండి అండ్ పర్సనల్ ఇష్యూస్, మేల్ పర్సనల్ ఇష్యూస్ కానీ ఇలాంటి కండిషన్స్లో, ప్రొక్టైటిస్ కండిషన్స్, ఇలాంటి కండిషన్స్తో అకంపెనీ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఏ కండిషన్లో వచ్చారు అండ్ రూట్ కాజ్ ఏంటి, నార్మల్ ఫిస్టులా ఓపెనింగే కనిపిస్తుందా లేదా అదర్ కండిషన్స్లో లైక్ క్రాన్స్ డిజీజ్ కానివ్వండి, ఇది వరకు చెప్పిన కండిషన్స్లో కనుక అకంపెనీ అయినట్టయితే రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసుకొని ట్రీట్ చేసుకుంటే తప్పకుండా ఈ కండిషన్ నుంచి బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అండి
నాకు ఫస్ట్ డెలివరీలో వచ్చిందండి 11 ఇయర్స్ ముందు. ఓకే. అప్పటి నుంచి ఏం లేదు, ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఫైల్స్. ఓకే. అది సిజేరియన్ చేపించుకుంటే కొంతమంది తగ్గదంటా ఉన్నారు, అందుకనే. ఓకే ఓకే. ఇప్పుడు ఏమవుతుందమ్మా, ప్రాబ్లం ఏమవుతుంది? బ్లీడింగ్ అవుతుందా, బయటికి మాంసం ఏమైనా వచ్చిందా? లైట్ గా ఎప్పుడైనా బ్లీడింగ్ అవుతుంది, స్టార్టింగ్ బాత్రూమ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. కాన్స్టిపేషన్ సమస్య కనిపిస్తుంది. ఇది సమ్మర్ లోనా దాంట్లోనే ఎక్కువగా ఉంటుంది. ఓకే అమ్మా. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా? ఇంకేం లేదండి, అంతే. వేరే ఏదైనా దేని గురించి అయినా టాబ్లెట్ యూజ్ చేస్తే ఇది ఎక్కువ వచ్చేస్తుంది ఫైల్స్. ఎస్ మా. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్కి కూడా దారి తీస్తుంది నెమ్మదిగా. దీని కారణంగా ఒకేషనల్లీ బ్లీడింగ్ అండ్ మీ కేసులో కాన్స్టిపేషన్ సమస్య అనేది ఇబ్బందికరంగా ఉంది. ఈ మలం అనేది సరిగ్గా జరగకపోవడం కారణంగా ఆ రెక్టల్ ఇంటర్నల్గా యానల్ రీజియన్లో ఎంగాజ్మెంట్ అంటాం, అంటే వాపుకు గురవ్వడం కారణంగా బ్లీడింగ్ అనేది కనిపించడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. దీంట్లో సర్జరీ చేసినప్పటికీ కూడా మనకేంటంటే మళ్ళీ ఆఫ్టర్ 6 months or 1 year మళ్ళీ ఆ పైల్ మాస్ అనేది బయటికి రావడము, ఇబ్బంది పెట్టడం అనేది నోటీస్ చేస్తూ ఉంటామమ్మా. మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ ద్వారా మనకి ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేస్తాం కాబట్టి కొద్ది కాలం వరకు మీరు మెడికేషన్ కంటిన్యూ చేసుకుంటే తప్పకుండా, దాంతోపాటు కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ కంటిన్యూ చేసుకుంటే తప్పకుండా పైల్స్ అనేవి పూర్తిగా కంట్రోల్ అయిపోతాయమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. వైఫ్కి 5 months ప్రెగ్నెంట్ అండి. ఓకే. అదే డెలివరీ సరే హాస్పిటల్ చూపిస్తే మాయి కిందికి ఉంది, ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారండి. ఏంటండి? మాయి ఏదైతే మాయి ఉంటుందంట కదండి. ఎస్ అండి. అది పిండి కింద ఉంది, ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారండి. ఓకే ఓకే, ఫైన్ అండి. ఇప్పుడు ఏమైనా టర్మినేట్ చేయాలని ఏమన్నా చెప్తున్నారండి? మేడం అదే చూపించాం మేడం, అయితే గ్యారంటీ ఇస్తలేరు. 90% తీసేసుకోవాలా పిండమని చెప్తున్నారండి. ఓకే ఓకే, ఫైన్ అండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంప్లాంటేషన్లో మనకు గర్భధారణ జరిగినప్పుడు అది నార్మల్ గర్భసంచిలో కాకుండా వేరే ఇతర కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్స్లో కానివ్వండి, ఇలా మనకు ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. అలా అవ్వడం కారణంగా ప్రాపర్ పొజిషన్లో లేకపోవడం కారణంగా, బికాజ్ ఇక్కడ ఏంటంటే పిండం అనేది 9 నెలలు ఎదగాలి. సో ఆ ప్రాపర్ ప్లేస్లో కనుక లేకపోతే మీకు అది మిస్క్యారేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి అది బ్లాస్ట్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్గా, అవి ఏవైతే అక్కడ ఏదైతే పార్ట్లో ఏర్పడిందో. సో దీని కారణంగా ఏం చెప్తారంటే మోస్ట్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ అది టర్మినేట్ చేయాలి అంటే ఎంటీపీ అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయాలని చెప్తుంటారు. సో ఏదైనప్పటికీ కూడా ఒకసారి రిపోర్ట్స్ కనుక గో త్రూ అయితే దాన్ని బట్టి మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో డాక్టర్, పైల్స్ ఫిస్టులాకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పేషెంట్ మనకు ఏ కండిషన్తో వచ్చాడు, ఐదర్ ఇట్ ఈస్ పైల్స్, ఇట్ ఈస్ ఫిషర్ లేదా ఫిస్చులా. సో పైల్స్లో కనుక చూసుకున్నట్టయితే 3rd grade అండ్ 4th grade పేషెంట్స్లో ముఖ్యంగా ఇక్కడ పూర్తిగా పైల్ మాస్ అనేది బయటికి వచ్చేయడము, అది పూర్తిగా అంటే పెయిన్, బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం, లైక్ స్పర్ట్స్లో బ్లీడింగ్ ఉండడం, మోషన్ కూడా నార్మల్గా మెయింటైన్ అవ్వలేకపోవడం, ఇచ్చింగ్ ఉండడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మనకి ఏంటంటే ఆ పెయిన్ అనేది తగ్గిస్తూ వాళ్ళకి కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ అండ్ కాన్స్టిపేషన్ సమస్య అనేది కంట్రోల్లోకి తీసుకొని వస్తూ ఇనీషియల్ రిలీఫ్ అనేది ఇస్తూ నెమ్మదిగా ఇంటర్నల్ రిపేర్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని కారణంగా ఆ రక్తనాళాలు ఏవైతే ఒత్తిడికి గురయ్యి వాపుకు గురవుతుందో అక్కడ మనకు ప్యాథాలజీ వైజ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకు పేషెంట్ ప్రెజెంటింగ్ కంప్లైంట్ బట్టి కొద్ది కాలం వరకు మెడిసిన్ కంటిన్యూ చేసుకుంటే తప్పకుండా ఆ పైల్స్ అనేవి కంట్రోల్లో ఉంచడానికి అండ్ ఫర్దర్ స్టేజ్లోకి అంటే ప్రొలాప్స్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫిషర్స్ గురించి చెప్పండి. ఫిషర్స్ రీజన్స్ ఏంటి రావడానికి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ ఫిషరీస్ కనుక చూసుకున్నట్టయితే యానల్ రీజియన్లో కత్తి కోత లాంటి పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. సో ఈ పగుళ్ళు ముఖ్యంగా క్రానిక్ కాన్స్టిపేషన్, దీర్ఘకాలికంగా మలబద్ధకం సమస్యతో సఫర్ అవుతున్న పేషెంట్స్లో, అలాగే పైల్స్ అండ్ ఫిష్యులా పేషెంట్స్లో కూడా ఫిషరీ కంప్లైంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ పగుళ్ళల్లో ముఖ్యంగా ఈ క్రాక్స్ లాగా ఉండడము, మోషన్ టైట్గా ఉండడం కారణంగా, ఎక్కువగా మక్కు పట్టి పోవాల్సి రావడం కారణంగా తీవ్రమైన నొప్పి,
ఇది బిఫోర్ స్టూల్ అంటే మోషన్ పాస్ చేసే ముందు అండ్ పాస్ చేసిన తర్వాత నొప్పి అనేది తీవ్రంగా ఉంటూ 4-5 గంటల నుంచి కొంతమందికి ఏంటంటే హోల్ డే వరకు కూడా పెయిన్ అనేది ఉండడం, యానల్ ఇచ్చింగ్ ఎక్కువగా ఉండడము అండ్ ఇరిటేషన్ ఎక్కువగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకొని ఆ ఫిషరీ అనేది ఓపెన్ అవ్వకుండా పగుళ్ళు ఏదైతే ఉందో దాంట్లో ఫీకల్ మెటీరియల్ అండ్ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే యానల్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మెడిసిన్ కంటిన్యూ చేసుకుంటే ఫిజరీస్ అనేవి క్లోజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, రాము గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి అమ్మా. మేడం నాకు ఫైల్స్ ప్రాబ్లం ఉంది. ఓకేమా, వయసు ఎంతమ్మా ఇప్పుడు మీది? మాకు 25 years. ఓకే, చెప్పండి మా ప్రాబ్లం ఏమవుతుంది? బ్లీడింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ నొప్పి పుడతా ఉంటుంది, బాత్రూమ్ పై ప్రాబ్లం అవుతుంది. ఓకే ఓకే ఫైన్ మా. ఇది డెలివరీ టైంలో వచ్చిందమ్మా, ఈ మధ్య కాలంలో డెవలప్ అయిందా? డెలివరీ టైంలో వచ్చింది. డెలివరీ టైంలో వచ్చింది. ఓకే, బయటికి మాంసం ఏమైనా ఉండిపోతుందమ్మా? అంటే అంత ఎక్కువ ఉండలేదు, కానీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే అమ్మా, ఓకే ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే మనకు ఇనీషియల్ స్టేజెస్లో ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో కనిపిస్తుందమ్మా మీ ప్రాబ్లం, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. సో తీవ్రమైన ఫ్రెష్ బ్లడ్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంతోపాటు మల విసర్జన చేసేటప్పుడు అసౌకర్యంగా అనిపించడం, నొప్పి కనిపించడం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో నెమ్మదిగా మీరు ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకోండి. దాంతోపాటు ఇదివరకు చెప్పిన లీఫీ వెజిటేబుల్స్, వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయండి. తప్పకుండా పైల్స్ ప్రాబ్లం అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులలో కామన్ రీజన్ ప్లస్ ప్రైమరీ రీజన్ చూసుకుంటే కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ తగ్గడానికి ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిపేషన్ అనేది మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ కారణంగా ఏర్పడిన సమస్య. అంటే మనం తీసుకుంటున్న డైట్, వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండడము. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిపేషన్ సమస్య అనేది మనకు వేరియస్ మెడికల్ కండిషన్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ రూట్ కాజ్ ఏంటి, మల విసర్జన ప్రాపర్గా అవ్వకపోవడానికి రూట్ కాజ్ ఏంటి అనేదని డైట్ విషయమా లేదంటే మెడికల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయా? కొంతమందికి థైరాయిడ్ పేషెంట్స్లో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి చిన్నప్పటి నుంచే కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీని ద్వారా మనం రూట్ కాజ్ కనుక ఫైండ్ అవుట్ చేసుకొని ట్రీట్ చేసినట్టయితే ఫర్దర్గా పైల్స్లోకి వెళ్లకుండా, అంటే ఇనీషియల్గా మలబద్ధకంతో కనుక సఫర్ అవుతున్నట్టయితే ఇది కాజ్ అనేది మనకు రెక్టిఫై చేసుకున్నట్టయితే అది పైల్స్లోకి వెళ్లకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ సీజన్లో ఇందాక చెప్పే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది అనేసి, సో మళ్ళీ రికరెంట్ కాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఓకే, స్పెషల్గా ఏంటంటే పేషెంట్స్ ఏంటంటే ముఖ్యంగా రికరెన్సీ రాకుండా ఉండాలి అని అంటే ఈవెన్ మనం మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో కూడా చూస్తూ ఉంటాము. లైక్ ఫిషరీస్లో యానల్ డైలటేషన్ అనేది చేస్తూ ఉంటాము, ఫిస్టులాస్లో డ్రైనేజ్ అనేది చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ రిలాప్స్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఆహార విషయంలో డైట్ తీసుకుంటూ, ప్రాపర్ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకొని మోర్ దెన్ 3 to 4 liters వాటర్ కన్జంప్షన్ ఇంక్రీజ్ చేసుకొని విటమిన్ సి సప్లిమెంట్స్ కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే దీంతో మనకి ఏంటంటే నరిష్మెంట్ ఆఫ్ ద స్కిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనకి ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉత్పన్నం అవుతుంటాయి. దీని ద్వారా రోగనిరోధక వ్యవస్థ అనేది మనకు చక్కబెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు హోమియోకేర్ ట్రీట్మెంట్ కనుక కంటిన్యూ చేసినట్టయితే తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఇస్తూ నెమ్మదిగా లోపల ఉన్న డీప్ ప్యాథాలజీ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో హలో వినిపిస్తుంది, చెప్పండి. ముదివేనండి మాది. చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటమ్మా?
ఓకే. సో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వల్ల? ఓకే, ఇక్కడ కాంప్లికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే ఇనీషియల్ స్టేజెస్లో పైల్స్ అనేవి అది గ్రేడ్ 4లోకి వెళ్ళిపోయి పూర్తిగా అనీమిక్ కండిషన్, అంటే తీవ్రంగా రెక్టల్ మాస్ అనేది ప్రొలాప్స్ అవుతుంది. ఇది ప్రొలాప్స్ అవ్వడం కారణంగా హెవీ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండడం కారణంగా అనీమిక్ కండిషన్, లైక్ రక్తహీనత అనేది ఏర్పడడం, పెలార్ ఇదంతా కూడా కనిపించడం, జనరలైజ్డ్ వీక్నెస్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అలాగే ఫిషరీస్ అండ్ ఫిస్టులాలో కూడా ఫిషరీస్ కండిషన్లో ఎక్కువగా బ్లీడింగ్ కనిపించకపోయినప్పటికీ కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. బికాస్ ఆఫ్ పెయిన్ దే కుడ్ నాట్ ఏబుల్ టు డూ దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేనంత విధంగా, అంటే కూర్చోలేకపోవడం, నించోలేకపోవడం, యానల్ ఇచ్చింగ్ ఉండడం, నొప్పి, సమ్ ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉండడము, ఇలాంటి లక్షణాలని మనకు ఫిషరీస్లో కనిపిస్తుంటాయి. అలాగే ఫిస్టులాలో చూసుకున్నట్టయితే ఈ యాబ్సెస్ ఏదైతే ఉందో మనకు యాబ్సెస్ అది పూర్తిగా లోపల చిన్న పేగు వరకు కూడా దీని కనెక్షన్ అనేది ఏర్పరచుకుంటుంది. అలా ఇన్ఫెక్షన్ అనేది ఇంటర్నల్గా వెళ్ళిపోయి మనకు రిలాప్స్ అవుతూ ఉంటుందన్నమాట. అది స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక మనం ట్రీట్మెంట్ కనుక కంటిన్యూ చేసుకుంటే ఇంతవరకు వెళ్ళనివ్వకుండా స్టాప్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ అక్కడ క్రాన్స్ డిజీజా, అల్సరేటివ్ కొలైటిస్ ఏదైనా ఉందా అని దాన్ని కూడా రెక్టిఫై చేసుకున్నట్టయితే ప్రాబ్లం మనకి కాంప్లికేషన్స్లోకి వెళ్ళకుండా ఉండడానికి కాపాడినట్టు అవుతుంది. సో పైల్స్లో చూసుకుంటే జనరల్గా సర్జరీస్ చేయించుకుంటారు, కానీ సర్జరీస్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి. సో సర్జరీస్ లేకుండా జస్ట్ హోమియోపతి మెడిసిన్ ద్వారా తగ్గొచ్చు అంటున్నారు? తప్పకుండా అండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆ పెయిన్ కానివ్వండి, నొప్పి, పైల్స్ ద్వారా వచ్చే నొప్పి భరించలేక కొంతమంది సర్జరీకి వెళ్ళిపోతారు. సర్జరీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మనకు అక్కడ రూట్ కాజ్ అనేది రెక్టిఫై అవ్వదు. ఐదర్ ఇట్ కెన్ బి కాన్స్టిపేషన్ కానివ్వండి, వాళ్ళు ఏంటంటే బయట ఉన్న మాంసం మాత్రమే దాన్ని కట్ చేస్తారు. ఇంటర్నల్గా ఉన్న బ్లడ్ ప్యాథలాజికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా మళ్ళీ అది ప్రొలాప్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో కూడా మన దగ్గరికి చాలామంది ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి కూడా మనం పర్మనెంట్ సొల్యూషన్ అనేది అందిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ద్వారా వచ్చే నొప్పి అండ్ ఇబ్బంది, బ్లడ్ లాస్ అనేది కంట్రోల్ చేసుకుంటూ లోపల జరిగే ప్యాథాలజీని కూడా రెక్టిఫై చేస్తూ వస్తాం. మన మెడిసిన్స్ అనేవి అడ్వాన్స్ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మల్లేష్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం మేడం, నాకు పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఎంత కాలం నుంచి అండి? దాదాపు 5-6 ఇయర్స్ నుంచి మేడం. 5-6 ఇయర్స్ నుంచి. ఏమవుతుందండి ఇప్పుడు? మామూలుగా ఇట్లా బర్నీ కావడం లేదంట మేడం. ఏంటండి? బర్నీ కావడం లేదు, లాక్డౌన్ స్టాప్ కావడం లేదు. ఓకే, ఇట్లా మామూలుగా ఇట్లా వైట్ లాగా సోనా రావడం. ఓకే ఓకే, చికెన్ తిన్నా, గుడ్లు తిన్నా కూడా పడకపోవడం. ఓకే ఓకే, ఫైన్ అండి. నొప్పి అండ్ బ్లడ్ కూడా పడడం ఏమైనా ఉంటుందండి? మామూలుగా పడుతుంది మేడం, అప్పుడప్పుడు పడుతుంటుంది. ఓకే ఓకే, ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారండి ఎన్ని రోజుల నుంచి? మంచాల్లో తీసుకున్నాను మేడం, మా రిలేషన్స్ ఉంటే అక్కడ పోయి 6 మంత్స్ తీసుకున్నా, నేను తక్కువాలి మేడం. ఓకే ఓకే, ఫైన్ అండి. సో ఇక్కడ ఏంటంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అక్కడ పైల్స్ అండ్ యాబ్సెస్ ఫామ్ అయిందండి. ఫిస్టులా కింద కనిపిస్తుంది, లైక్ చీము కింద కారడము, నొప్పి ఉండడం ఇదంతా కూడా. సో దీనికి కొద్దిగా టైం పడుతుంది. 6 మంత్స్లో మనకి టెంపరీ రిలీఫ్ మాత్రమే కనిపిస్తుంది. ఏ హోమియోపతి ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకున్నప్పటికీ కూడా కొద్దిగా మీ డాక్టర్ అడ్వైస్ మేరకు ఇంకా కొంతకాలం ట్రీట్మెంట్ అవసరమైతే కంటిన్యూ చేయండి. పూర్తిగా అది నయం అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. డాక్టర్, చాలా మంది పైల్స్ వచ్చినప్పుడు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ట్యూమర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లోనే కొద్దిగా నొప్పే కదా, ఒకేషనల్లీ బ్లీడింగే కనిపిస్తుంది కదా, డైట్ రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది అని సమస్యని అశ్రద్ధ చేసేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెక్టల్ బ్లీడింగ్ కనిపిస్తుంది లేదా కాన్స్టిపేషన్ కనిపిస్తుంది అంటే రూట్ కాజ్ ఏంటి అనేదని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఒక 1 or 2 months నుంచి కూడా అది కంటిన్యూ అవుతుంది, 6 months కంటే పొడుగుతుంది, ఈ సమస్య అనేది ఆన్ అండ్ ఆఫ్ కనిపిస్తుంది అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక ట్రీట్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, లైక్ పాలిప్స్ పెరగకుండా, ఇంటర్నల్గా అది మాస్ కింద ఫామ్ అవ్వకుండా అండ్ ఫిస్టులాస్, ఫిషరీస్ ఇవన్నీ వరకు కూడా వెళ్లకుండా ఉండడానికి కంట్రోల్ చేయొచ్చు.
సో పైల్స్ కి ఐబిఎస్ కి కనెక్షన్ ఉందంటారు. చాలా మంది Yes, పైల్స్ అండి. ఉన్న వాళ్ళలో ఐబిఎస్ వచ్చే Yes, yes. ఛాన్సెస్ ఉన్నాయంటారు, ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో వాట్ ఈస్ ది కనెక్షన్ బిట్వీన్ దే? ఇక్కడ ఐబిఎస్ అనేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే సమస్య. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ సమస్యలో ఆల్టర్నేటెడ్ కాన్స్టిపేషన్, అంటే కాన్స్టిపేషన్ ఐబిఎస్ డి అంటాము, ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ డయేరియా. ఈ డయేరియా ఈజ్ ఆల్టర్నేటెడ్ విత్ కాన్స్టిపేషన్, లేదా ఒకటే ప్రీడామినెంట్గా కనిపిస్తుంది, ఉంటే కంటిన్యూస్గా మలబద్ధంగా కనిపిస్తుంది, లేదంటే లూజ్ మోషన్స్ కనిపిస్తూ ఉంటాయి, లేదంటే ఒక్కోసారి ఇవి రెండు కూడా ఆల్టర్నేట్ అవుతుంటాయి. సో దీని కారణంగా ఇంటర్నల్గా మనకు పైల్స్కి దారితీయడానికి, నెక్స్ట్ ఫిస్టులాకి కూడా దారితీసడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ ఐబిఎస్ పేషెంట్స్లో యాంగ్జైటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. యాంగ్జైటీ అండ్ పొట్టులో తీవ్రమైన నొప్పి కనిపించడం, లోవర్ అబ్డామినల్ పెయిన్, మ్యూకాయిడ్ స్టూల్ కనిపించడం, అంటే స్టూల్స్లో గమ్ము పడుతుంది అని చెప్తుంటారు, మ్యూకాయిడ్ స్టూల్స్, బ్లడీ స్టూల్, లోవర్ అబ్డామినల్ పెయిన్ చాలా తీవ్రంగా ఉండడం. ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఐబిఎస్ అని కన్ఫర్మ్ అవ్వడానికి అక్కడ అంటే కంటిన్యూస్గా ఇది ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది, కాబట్టి కన్ఫర్మేటరీ ఆల్ రిపోర్ట్స్ విల్ బి నార్మల్ అండ్ ఫైనల్లీ దే ఆర్ డయాగ్నోస్డ్ విత్ ఐబిఎస్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే అన్ని టెస్ట్లన్నీ నార్మల్గా ఉంటాయి, యాంగ్జైటీ ఎక్కువగా ప్రిడామినేట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకు పైల్స్కి దారితీస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులకి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.